నోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావుగా సాగిన దాఖలాలు లేవు. ప్రధాని మోడీ రాజ్యసభకు హాజరవ్వాలని విపక్షాలు 3 రోజుల నుంచి పట్టుబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ మోడీ ఈ రోజు పెద్దల సభకు హాజరయ్యే అవకాశం ఉంది. లోక్సభకు హాజరైన విపక్షాలు చర్చకు ముందుకు రాలేదు. రాజ్యసభకు వస్తా ఎవరెవరు ఏం ప్రశ్నిస్తారో చూద్దామని కేంద్ర మంత్రులు, సన్నిహిత ఎంపీలతో మోడీ అన్నట్లు తెలుస్తోంది. మోడీ గనుక గైర్హాజరైతే నోట్ల రద్దుపై వాళ్ళ రాజ్యసభలో వాడి వేడే చర్చ జరుగుతుంది. చిల్లర సమస్యతో జనం ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై విపక్షాలు ప్రభుత్వాన్ని కడిగి పారేసే యోచనలో ఉన్నాయి. ఉభయ సభల్లో పెద్ద నోట్ల రద్దు రగడ కొనసాగుతోంది. ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెద్ద నోట్లపై చర్చ పేరుతో సభను అడ్డుకోవడం సరైంది కాదంటున్న అధికార పక్షం సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతోంది. అఖిలపక్షం నేతలతో మరికాసేపట్లో రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు. అఖిలపక్ష నేతలతో రాజ్నాథ్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలని మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. పూర్తి వివరాలు శిరీష్, రాజ్నాథ్ భేటీకి సంబంధించిన అఖిలపక్ష నేతలతో భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష 10 గంటలకి పార్లమెంట్ లో తన కార్యాలయంలో ఆల్ పార్టీ సంబంధించిన నేతలతో రాజ్నాథ్ సింగ్ సమావేశం అవుతున్నారు. గడిచిన 4 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు అనేటివి సాగని పరిస్థితి అనేది కూడా నెలకొంది. ఇటు లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కూడా విపక్షాలు భిన్నమైన డిమాండ్లతోటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పరిస్థితి అనేది కూడా ఉంది. రాజ్యసభలో ప్రధాని హాజరు కావాల్సిందే, చర్చకు రాజ్యసభలో ప్రధాని సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు దాదాపు 3 రోజుల నుంచి కూడా సభను సాగనడం లేదు. దాంతో పాటుగా లోక్సభ విషయానికి వస్తే లోక్సభలో 193 రూల్ కింద చర్చ చేపడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా రూల్ 56 నిబంధన కింద చర్చ చేపట్టాలి, ఓటింగ్ కూడా జరపాలని చెప్పేసి కూడా విపక్షాలు ప్రతిపట్టాయి. నిన్న పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు మానవహారం నిర్వహించిన దాదాపు రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన 300 మంది ఎంపీలు కూడా ఇదే విధమైన డిమాండ్ కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి లోపల నుండి మద్దతు ఇస్తున్న శివసేన కానీ, బయట నుంచి మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే ఇతర పార్టీలు కానీ ఇదే విధమైన డిమాండ్ వినిపించడంతో ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎట్టకేలకు ప్రధాని సభకు హాజరవుతారని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ రోజు రాజ్యసభకు హాజరై రాజ్యసభలో చర్చ మొత్తం సభ్యుల యొక్క అభిప్రాయాలన్నీ విన్న తర్వాత దానికి ప్రధాని సమాధానం చెప్పే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అరుణ్ జైట్లీ సమాధానానికి ప్రతిపక్షాలు నిరాకరించడంతో ప్రధాని హాజరు కావాలి, ఈ ప్రతిష్టంభనను తొలగించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా విపక్షాలకు ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బాధ్యతలను రాజ్నాథ్ సింగ్ అప్పగించారు. రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలతో మాట్లాడి ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. డిసెంబర్ 2వ వారంలో జీఎస్టీకి సంబంధించిన ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దానికంటే ముందు కొన్ని ఇతర బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి విపక్షాలు ఎంతవరకు సహకరిస్తాయనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలతోటి కూడా కాలం అనేది కూడా గడిచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద నోట్ల రద్దు పైన వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి కూడా కేంద్రం తేల్చి చెప్పింది. కాకపోతే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దాని యొక్క పర్యవసానాలు ఏంటి, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎటువంటి పరిష్కార మార్గాలను తాము చూపిస్తున్నామనే దాని గురించి మాత్రం ప్రభుత్వం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కనపడుతుంది. కానీ ప్రభుత్వ వివరణతోటి తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ కానీ కాంగ్రెస్ సంతృప్తి చెందే అవకాశం ఉన్నాయా లేదా అనేది కూడా ఈ రోజు సభ జరిగే తీరును బట్టి కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. కానీ రాజ్యసభ మాత్రం ప్రధాని హాజరైతే మాత్రం సజావుగా జరిగేందుకు అవకాశం మాత్రం కనపడుతున్నాయి.